అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టైల్స్కి స్వాగతం చెప్తాం. ఈరోజు మన కథ గాన పిశాచి బేతాళ కథ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడుస్తూ ఉన్నాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, తన బలం ఏపాటితో గుర్తించలేక తలకు మించిన బరువు ఎత్తుకునేవాడు భంగపడి పరుల హేళనకు పాత్రుడవుతాడు. నువ్వు తలపెట్టిన కార్యం నీ శక్తి సామర్థ్యాలకు మించింది అవునో కాదో నాకు తెలియదు. తనకు తృప్తి కలిగే వరకు తాను ఉన్న ఇంటి నుంచి కదలని పంతం పట్టిన పిశాచి ఒకటి మధ్యలోనే విసిగి ఇల్లొదిలి పారిపోయింది. నీకు శ్రమ తెలియకుండా ఉండేందుకు ఆ పిశాచి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఒకానొకప్పుడు హరపుర గ్రామంలో హరిశర్మ అనే గొప్ప గాయకుడు ఉండేవాడు. ఆయనకి 4 కొడుకులు: రామశర్మ, కృష్ణశర్మ, దేవశర్మ, విష్ణుశర్మ వాళ్ళ పేర్లు. తన కొడుకులు కూడా సంగీతంలో తనంతటి వాళ్ళు కావాలని ఆయన కోరిక. కొంతకాలం కొడుకులకి సంగీతం నేర్పించిన తర్వాత హరిశర్మ వాళ్లతో, నాకు వయసు పెరుగుతూ ఉంది. మీలో ఒక్కరిని మాత్రమే నా అంతటి వాడిని నేను చేయగలను. అందుకు తగినవాడెవరో నిర్ణయించగలిగినది హరిపురంలోని శివశర్మ ఒక్కడే. మీరు ఆయన్ని కలుసుకుని మెప్పించి రండి అన్నాడు. 4 అన్నదమ్ములు సరేనని హరిపురంలోని శివశర్మ ఇంటికి వెళ్ళారు. ఆయన వాళ్ళు చెప్పింది పూర్తిగా విని, మీరు తగిన సమయంలోనే వచ్చారు. ఈ ఊరి పొలిమేరలో నాకొక ఇల్లుంది. ఒక గానపిశాచి దాన్ని ఆవహించుకుని కూర్చుంది. అది రోజు రాత్రి ఆ ఇంట్లో గాన కచేరీ చేస్తూ ఉంటుంది. అది అద్భుతంగా పాడినప్పటికీ పిశాచం కావటం వల్ల రాత్రుళ్ళు ఎవ్వరూ కూడా ఆ ఇంటి ఛాయలకు కూడా వెళ్ళడం లేదు. గానపిశాచి కారణంగా నిక్షేపం లాంటి ఇల్లు పాడు పెట్టవలసి వచ్చింది. ఈ విషయంలో నేను మీ సహాయం కోరుతున్నాను అన్నాడు సంతోషంగా. పిశాచి విషయంలో మీకు సహాయపడటానికి మేమేమైనా భూతవైద్యులమా అన్నాడు రామశర్మ. ఆ పిశాచి చాలా శక్తివంతమైనది. భూతవైద్యులు కూడా దాన్నేమీ చేయలేకపోయారు. ఆ పిశాచిని గానకోవిదులు తప్ప వేరు ఇంకెవ్వరూ లొంగతీయలేరని తెలిసిపోయింది. సంగీత విద్వాంసులంటే ఆ పిశాచానికి ఎంతో గౌరవం అని చెప్పాడు శివశర్మ. 4 అన్నదమ్ముల్లోనూ రామశర్మ ధైర్యవంతుడు. అందుకు ముందుగా గానపిశాచి ఉన్న ఇంటికి వెళ్లేందుకు సిద్ధపడ్డాడు. శివశర్మ అతన్ని మెచ్చుకుని రాత్రి కాగానే పిశాచి ఉన్న ఇంటికి దారి చూపించాడు. రామశర్మ ఇంట్లో అడుగు పెట్టేసరికి పిశాచి ఏదో శాస్త్రీయ రాగాన్ని అద్భుతంగా ఆలాపిస్తూ ఉంది. రామశర్మ చప్పట్లు కొట్టి, నువ్వు చాలా బాగా పాడుతున్నావు. ఇది సామాన్యులకు సాధ్యపడే రాగం కాదు అన్నాడు. పిశాచి ఆ పాట ఆపి, అయ్యా, నా రాగాలాపనలోని గొప్పతనం నీకెలా తెలిసింది? నువ్వు సంగీత విద్వాంసుడివా అని అడిగింది. అవును, నీ గురించి విని నిన్ను చూడాలని ఇక్కడికి వచ్చాను అన్నాడు రామశర్మ చిన్నగా నవ్వుతూ. చాలా సంతోషం. మీకు బాగా నచ్చిన రాగం ఒకటి నాకు వినిపిస్తే ఇంకా సంతోషిస్తాను అంది పిశాచి ఎంతో ఆనందంగా. రామశర్మ వెంటనే ఒక రాగం ఆలాపించాడు. పిశాచి అతడి ప్రతిభను మెచ్చుకుని, అయ్యా, చెప్పకుండానే మీ మనస్సులోని కోరికను నేను తెలుసుకున్నాను. అయితే నా గానానికి ప్రతిఫలంతో పాటు తృప్తి కూడా కలిగేదాకా నేను ఈ ఇల్లు వదలను. కాబట్టి మీ గానానికి నేనిచ్చే ప్రతిఫలం తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ ఒక విలువైన వజ్రాన్ని అతనికి కానుకగా ఇచ్చింది. తన సంగీత విద్యకు మానవాతీత శక్తి నుంచి కానుక లభించినందుకు ఎంతో సంతోషించి రామశర్మ వచ్చి శివశర్మకు జరిగింది చెప్పాడు. శివశర్మ నిట్టూర్చి, నీ గానం వల్ల నువ్వు ప్రయోజనం పొందావు, నాకే ప్రయోజనము కలగలేదు అన్నాడు. అప్పుడు రెండోవాడు కృష్ణశర్మ, గానపిశాచి తన గానానికి ప్రతిఫలం కోరుతుంది, దానికి నేను చక్కటి ప్రతిఫలం ఇస్తాను అని ఆ రాత్రి పిశాచి ఉండే ఇంటికి వెళ్ళి
అది పాడుతూ ఉండగా గట్టిగా చప్పట్లు కొట్టి మెచ్చుకొని, మహావిద్వాంసుడైన హరిశర్మకు పుత్రుణ్ణి నేను. పేరు కృష్ణశర్మ. అద్భుతమైన నీ పాండిత్యానికి మెచ్చి మానవాతీత గానసుందరి అన్న బిరుదును నీకిస్తున్నాను అన్నాడు. పిశాచి కృష్ణశర్మకు భక్తిపూర్వకంగా నమస్కరించి, ఇంతకాలానికి నా గానానికి ప్రతిఫలం లభించింది, ఎంతో సంతోషం. మీ పాట వినిపించి నన్నింకా సంతోషపెట్టవలసిందిగా కోరుతున్నాను అని చెప్పింది. కృష్ణశర్మ అప్పుడు తనకు బాగా వచ్చిన రాగాన్ని ఆలాపించాడు. పిశాచి అది విని, మీ గానానికి ప్రతిఫలంగా ఈ వజ్రం తీసుకోండి. ఎందుకో మీ పాట విన్నాక నాకు లభించిన ప్రతిఫలం తృప్తి కలిగించటం లేదు. నాకు తృప్తి కలిగే వరకు నేనిక్కడి నుంచి వెళ్ళలేను అని చెప్పింది. కృష్ణశర్మ వచ్చి జరిగిందంతా శివశర్మకు చెప్పి, నేను బాగా పాడటం వల్ల పిశాచికి అసంతృప్తి కలిగి ఉంటుంది. తన పాట అంత గొప్పగా లేదనిపించి ఉంటుంది. పిశాచికి బిరుదు వల్ల కలిగిన ఆనందం తగ్గి ఉంటుంది అన్నాడు. ఈ తప్పును నేను దిద్దుకుంటాను అని దేవశర్మ మర్నాడు రాత్రి పిశాచి ఉన్న ఇంటికి వెళ్ళాడు. అప్పుడే పిశాచి ఒక పాటను ప్రారంభించింది. దేవశర్మ వెంటనే, నీ పాట వినగానే నీతో పోటీపడి నిన్ను ఓడించాలి అనిపిస్తుంది అంటూ తను కూడా ఒక పాటను అందుకున్నాడు. దేవశర్మ పాట పూర్తి కాగానే పిశాచి మెచ్చుకొని అతనికి ఒక వజ్రాన్ని ఇచ్చింది. దేవశర్మ వజ్రం తీసుకొని, ఈ వజ్రాన్ని అమ్మగా వచ్చిన డబ్బే ఇక నా జీవనాధారం. సంగీత విద్యలో తనకు తానే సాటి అనిపించుకున్న హరిశర్మ పుత్రుడనై ఉండి పాటలో నీతో పోటీ పడలేకపోయాను. ఇక నేను సంగీతాన్ని ఎవరికీ వినిపించను అన్నాడు. పిశాచి వెంటనే, పండితోత్తమ, నీ మాటలు నాకు సంతోషాన్ని కలిగించాయి, కానీ మనసుకు తృప్తి కలిగించటం లేదు. నా పాట విన్న కారణంగా నువ్వు సంగీతానికి స్వస్తి పలికితే నాకెంతో బాధగా ఉంటుంది. ఆ పని మాత్రం చెయ్యకు అని చెప్పి అతన్ని అక్కడి నుంచి పంపించేసింది. దేవశర్మ చెప్పింది విని శివశర్మ, ఆ పిశాచిని నా ఇంట్లోంచి తరిమెయ్యడం మీ అన్నదమ్ములకు సాధ్యమయ్యేలాగా అనిపించటం లేదు. ఎలాగూ అందరూ ఇంత దూరం వచ్చారు కాబట్టి అందరూ ఒకసారి ప్రయత్నించడం మంచిది అని మర్నాటి రాత్రి ఇక మిగిలిన విష్ణుశర్మను పిశాచి దగ్గరికి పంపించాడు. విష్ణుశర్మ వెళ్ళేసరికి పిశాచి గానం చేస్తూ ఉంది. అతడు మాట్లాడకుండా పిశాచి ఎదురుగా కూర్చొని పాట వింటూ ఉన్నాడు. పిశాచి అలా చాలాసేపు పాట పాడింది. విష్ణుశర్మ ఎంతో ఆనందంగా విన్నాడు. పాట పూర్తయ్యాక పిశాచి విష్ణుశర్మని, అయ్యా తమరెవరు అని అడిగింది. విద్వాంసుల పరిచయం విద్యతోనే కదా అంటూ విష్ణుశర్మ వెంటనే తను కూడా ఒక రాగాన్ని ఆలాపించాడు. అతడి గానం పూర్తయ్యాక పిశాచి విష్ణుశర్మతో, మహానుభావ, ఇన్నాళ్లకు నా గానానికి తృప్తికరమైన ప్రతిఫలం లభించింది. ఇక నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను అని మాయమయ్యింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ఉన్నట్టుండి పిశాచి తృప్తి పడ్డాను అంటూ ఇల్లు వదిలిపోవటం ఆశ్చర్యంగా లేదా? తాము సంగీత విద్వాంసులమంటూ రోజు రాత్రి వేళ ఎవరో ఒకరు వచ్చి తన గానానికి ఆటంకం కలిగిస్తూ ఉండటం పిశాచానికి విసుగనిపించి ఉంటుంది. అందువల్ల ఇల్లు వదలను అన్న పట్టుదల క్రమంగా తగ్గి ఆ ఇంటి నుంచి పారిపోయి ఉంటుంది. సంగీత విద్యలో సరిసమానులైన అన్నదమ్ముల్లో ముగ్గురు తమ సంగీతం ద్వారా పిశాచానికి కలిగించలేని తృప్తిని నాలుగో వాడైన విష్ణుశర్మ కలిగించాడనుకోవటం సరికాదు కదా. ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, పిశాచి ప్రవర్తన గురించి ఆశ్చర్యపడవలసిందేమీ లేదు. సంగీత విద్వాంసుడికి తృప్తినిచ్చేది అర్హత గల శ్రోత మాత్రమే. అన్నదమ్ముల్లో మొదటి ముగ్గురు కూడా పిశాచి పాటను పొగిడారు తప్ప దాని పాటను పూర్తిగా వినాలి అని అనుకోలేదు. మంచి పాటను సగంలో ఎవరూ ఆపలేరు కదా. అందువల్ల పిశాచికి తన పాట పట్ల
అసంతృప్తి కలిగింది. విష్ణుశర్మ ఒక్కడే పిశాచి పాటను మధ్యలో ఆపకుండా కూర్చొని పూర్తిగా విన్నాడు. విష్ణుశర్మ పాట పాడాక అతడు కూడా ఎంతటి గొప్ప సంగీత విద్వాంసుడో పిశాచికి తెలిసింది. అంతటి మహావిద్వాంసుడు తన పాటను పూర్తిగా విన్నాడన్న తృప్తితో అది అతడి మనసులోని కోర్కెను తీర్చి ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. పిశాచాన్ని ఇంటి నుంచి బయటకు పంపాలన్న కోర్కెను మించి పిశాచి పాటను విని ఆనందించాలనుకున్న సంగీత జిజ్ఞాసుడు విష్ణుశర్మ. కనుక హరిశర్మ తన 4వ కొడుకైన విష్ణుశర్మను తన అంతటి వాడిని చేయటం ధర్మం అని అనుకున్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.